ఇండియా స్ట్రీట్ ఫుడ్ పానీపూరికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సాయంత్రం అయిందంటే చాలు, చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు వీధుల్లో రోడ్ల పక్కన పానీపూరి బండ్ల దగ్గర పిల్లలు పెద్దలు క్యూ కడతారు. లొట్టలు వేసుకుంటూ పానీపూర్లను లాగిచ్చేస్తారు. పానీపూరి తయారు చేసే వాళ్ళ సంపాదన కూడా అదే రేంజ్ లో ఉంటుంది. మరి తాజాగా వైరల్ అవుతున్న ఓ వైరల్ న్యూసే దీనికి సాక్ష్యం. పానీపూరి అమ్మే వ్యక్తి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూసిన జీఎస్టీ ఆఫీసర్లు కంగుతున్నారు. 10-25కు పానీపూరి అమ్ముకునేవాడి అకౌంట్ నుంచి 40 లక్షల నగదు బదిలీ ఎలా జరిగిందని షాక్ కు గురయ్యారు. వెంటనే అతనికి నోటీసులు ఇచ్చారు. తమిళనాడుకు చెందిన పానీపూరి వ్యాపారి ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాడు. ఎందుకంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో అతని అకౌంట్ కు అక్షరాల 40 లక్షల ట్రాన్సాక్షన్ అయిందట. ఫోన్ పే, రేజర్ పేల ద్వారా 40 లక్షలకు పైగా నగదు చెల్లింపులు జరిగాయి. ఇంత ఆదాయం ఉన్న వ్యక్తి జీఎస్టీ కింద నమోదు చేసుకోలేదని అతనికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మీమ్స్, జోక్స్ పేలుస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారి కంటే పానీపూరి వ్యాపారం ఆదాయమే బెటర్ అని కామెంట్లు పెడుతున్నారు. పానీపూర్ని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారేమో అని, వాళ్ళు పెద్ద బిజినెస్ మ్యాన్లు, వ్యాపార దిగజాలుగా మారే అవకాశం ఉందంటూ మరికొందరు పోస్టులు చేస్తున్నారు. ఇక డిజిటల్ పేమెంట్లు ఎక్కువైతున్నందుకు త్వరలో వీధి వ్యాపారులు కూడా ట్యాక్స్ పేయర్లు అవుతారని చాలా మంది భావిస్తున్నారు.